హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో మనకి ఏదైతే ఈ డీప్ డిప్రెషన్ ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడడం వల్ల మనకైతే విస్తారంగా వర్షాలు అనేవి మన ఉత్తరాంధ్రలో పడుతున్నాయని చెప్పేసి చూడొచ్చు. సో అయితే ఇది ఎక్కడ ఉంది ప్రజెంట్, ఏ విధంగా దీని యొక్క ట్రాకింగ్ అవుతుందనే విషయాన్ని చూసుకుంటే మనకి సాటర్డే ఈ రోజు వరకు చూసుకుంటే మనకి ఇది భువనేశ్వర్కి దగ్గరలో ఉండడం అయితే జరిగింది. భువనేశ్వర్కి మరియు బరంపరంకి మధ్యలో ఇదైతే ఉంది. సో ఇది ఈరోజు ఈవినింగ్ కల్లా మనకి పూరి దగ్గర తీరం దాటే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి మనం అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం చూడొచ్చు. సో బరంపురం మరియు పూరి మధ్యన ఇదైతే తీరం దాడుతుంది ఈరోజు ఈవినింగ్. సో ఈరోజు ఈవినింగ్ నుంచి మనకి ఈ విధంగా మనకి అయితే ఉత్తర దిశగా పైకి పోయే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఎక్కడి నుంచి అంటే మనకి బరంపురం, అదేవిధంగా భువనేశ్వర్, నెక్స్ట్ మనకి రూకేలా, కోర్బా వరకు ఇదైతే వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అక్కడ కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఈరోజు రేపు ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. సో ఇది వెళ్ళినప్పటికీ కూడా మనకి మరో 2 days వరకు ఉత్తరాంధ్రలో రెయిన్స్ అనేవి ఎక్కువ మొత్తంలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఈరోజు రేపు ఎల్లుండు అంటే సాటర్డే, సండే, మండే కూడా మనకైతే రెయిన్స్ అనేవి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఉండబోతున్నాయని చెప్పేసి చూడొచ్చు అంటే ఉత్తరాంధ్రలో. తదుపరి మనకి మండే నుంచి మళ్ళీ మనకైతే ఎటువంటి వర్ష సూచన అయితే లేదని చెప్పేసి చూడొచ్చు. సో ఎక్కువ మొత్తంలో ఈ లో ప్రెజర్ సిస్టమ్ వల్ల మనకైతే ఉత్తరాంధ్రలో నిన్న మొన్న ఎక్కువ మొత్తంలో రెయిన్స్ పడ్డాయి, ఈరోజు కూడా పడతాయి. సో రేపటి నుంచి ఇది మనకి తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు. ఇక్కడ చూస్తే ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి ప్రకారం మనకైతే భువనేశ్వర్ దగ్గరలో మనకైతే డీప్ డిప్రెషన్ అయితే కొనసాగుతుందని చెప్పేసి చూడొచ్చు. దీని ప్రభావంతో మనకి ఎంటైడ్ ఉత్తరాంధ్ర, అదేవిధంగా దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే పడడం జరుగుతుంది. సో తదుపరి దీని యొక్క ప్రయాణం ఎలా ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ ఒక మ్యాప్లో ఇవ్వడం జరిగింది, దీన్ని ఇక్కడ చూడొచ్చు. సో ఈస్టర్న్ బే ఆఫ్ బెంగాల్ నుంచి ఈ విధంగా మనకి ఇది వాయువ్య దిశలో సాగుతూ ఈ విధంగా మనకి కోర్బా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు అనమాట. సో ఏదైనప్పటికీ కూడా ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి ఇంకా మనకి ఎంటైడ్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణలో కూడా ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు ఈరోజు రేపు. సో మండే నుంచి మనకైతే వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుంది. సో ఇన్నాళ్ళు మనమైతే వీడియోస్ అనేవి దూరంగా ఉన్నాం. సో ఇబ్బందుల వల్ల అయితే మనమైతే వీడియోస్ చేయలేకపోయాం. సో ప్రజెంట్ ఈ రోజు నుంచి మళ్ళీ మనకైతే డైలీ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.